Hello everyone, welcome to RV English. I am Pavan Kumar, Faculty of English. ఈ వీడియోలో తెలంగాణ టెట్ థర్డ్ డేట్ ఫస్ట్ మంత్ 2026లో కండక్ట్ చేసేటువంటి షిఫ్ట్ టు ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో తెలంగాణలో ఎవరైతే టెట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి చాలా యూస్ఫుల్ అవుతుందండి. నేను ఇందులో ప్రీవియస్గా ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, ఏ సెక్షన్స్ నుంచి వచ్చాయి, వాటిని ఎలా ఆన్సర్ చేయాలి, అంటే ఎలాంటి స్ట్రాటజీస్, ఎలాంటి షార్ట్ కట్స్ యూస్ చేయాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్యాసేజ్ని మనము లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అంటే 61 to 65 క్వశ్చన్స్ లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. 66th క్వశ్చన్ చూడండి. 66th క్వశ్చన్ వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ సంబంధించిన క్వశ్చన్ అండి. మనకు ఆప్షన్స్లో ప్రిపోజిషన్స్ ఇచ్చాడు. ఏ ప్రిపోజిషన్స్ ఆ సెంటెన్స్ బ్లాంక్స్కి గ్రామటికల్గా మ్యాచ్ అవుతాయో వాటిని చూజ్ చేసుకోమంటున్నాడు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు అండి, థర్స్డే అన్నాడు. మనకి ఎప్పుడైనా మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే ఇలా డేస్ వచ్చినాయి అనుకోండి, డేస్ ముందు మనము ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తామండి. సో ఆన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఆన్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇక్కడ లేదు, ఇక్కడ లేదండి. సో ఒకసారి స్టేట్మెంట్ చదవండి. ఐ విల్ బి అవైలబుల్ టు మీట్ యూ ఆన్ థర్స్డే డాష్ 10 AM అండ్ 1 PM అన్నాడు. సో ఇక్కడ బెట్వీన్ ఇచ్చాడు, ఇక్కడ ఫ్రమ్ ఇచ్చాడు. బెట్వీన్ వస్తే మనకు అండ్ వస్తుంది, ఫ్రమ్ వస్తే టు వస్తుంది, ఫ్రమ్ వస్తే టు వస్తుంది. సో ఇక్కడ అండ్ ఇచ్చాడు కాబట్టి మనకు ఫ్రమ్ రాదండి. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఐ విల్ బి అవైలబుల్ టు మీట్ యూ ఆన్ థర్స్డే బిట్వీన్ 10 AM అండ్ 1 PM. అంటే 10 AM అండ్ 1 PM మధ్యలో నేను కలుస్తాను అంటున్నాడు ఇక్కడ. సో క్లియర్ అర్థమైందా? బిట్వీన్ వస్తే హ్యాండ్ వస్తుంది, ఫ్రమ్ వస్తే టూ వస్తుంది. ఇక్కడ హ్యాండ్ ఉంది కాబట్టి బిట్వీన్ వస్తుంది. ఆన్సర్ మనకి ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీకు ఇక్కడ మెయింటెనెన్స్ అనే వర్డ్ని 4 ఆప్షన్స్లో ఇచ్చాడు. అందులో చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అంటున్నాడు. మెయింటెనెన్స్ అనే స్పెల్లింగ్, అంటే కరెక్ట్ స్పెల్లింగ్ ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మెయింటెనెన్స్ స్పెల్లింగ్ ఏంటండి? MAINTENANCE వస్తుంది. ఇది కరెక్ట్. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. మీకు స్పెల్లింగ్ ఎర్రర్స్ నుంచి, అంటే స్పెల్లింగ్ కరెక్షన్ నుంచి ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి, చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మీకు పేడ్ ఏ హెవీ ప్రైజ్ అనే ఒక ఇడియం ఇచ్చాడు. దాని మీనింగ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇడియమ్స్ అంటే తెలుగులో మనము జాతీయాలు అంటాము. మనం ఇలా అంటుంటాం కదా, మొరిగే కుక్క గర్వదు, కొండంతవి ఎలకను పట్టడము, మెరిసేంత బంగారం కాదు, ఇలా అంటుంటాం కదా. సో అవే ఇంగ్లీష్లో ఇడియమ్స్ అని అంటాము. ఇడియమ్స్ అంటే మనకి ఇలా ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ వస్తాయి. ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అన్ని కలిపి ఒక ఫిగరేటివ్ మీనింగ్ ఇస్తాయి, లిటరల్ మీనింగ్ ఇవ్వవు. అంటే ఇండివిజువల్ వర్డ్స్ నుంచి మనం మీనింగ్ తీసుకోకూడదు, లిటరల్ మీనింగ్ తీసుకోకూడదు. ఇక్కడ పేడ్ ఏ హెవీ ప్రైజ్ అంటే నిజంగా హెవీ ప్రైస్ పేయడం కాదు. సో దానికి ఫిగరేటివ్ మీనింగ్ కూడా ఫైండ్ అవుట్ చేయమంటాడు. సార్ నాకు ఆ ఇడియం మీనింగ్ తెలియదు, మరి ఎలా ఆన్సర్ చేయాలి అంటే, మనకి ఎప్పుడైనా సరే ఇడియమ్స్ని ఇలా సెంటెన్సెస్లో ఇస్తే ఆ సెంటెన్స్ మీనింగ్ అర్థమైతే ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. ఒకసారి సెంటెన్స్ చదవండి. ఫర్ హిజ్ నెగ్లిజెన్స్ ద మ్యాన్ పేడ్ ఏ హెవీ ప్రైజ్ అన్నాడు. అతని నెగ్లిజెన్స్ వల్ల తను భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది అన్నమాట. ఇక్కడ అంటే భారీ మూల్యాన్ని చెల్లించుకోవడం అంటే ఇక్కడ మనీ పే చేయడం కాదు. సో ఆన్సర్ వచ్చేసి ఫేస్డ్ ఏ డిఫికల్ట్ అవుట్కమ్ అని అంటున్నాడు. సో అతని నెగ్లిజెన్స్ వల్ల అతని డిఫికల్టీ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వచ్చింది అన్నమాట. ఆఫర్డ్ ఏ వెరీ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ప్రైస్ కాదు, ఎక్స్ట్రా అమౌంట్ కాదు. ఇది అసలు లిటరల్ మీనింగ్ తీసుకోకూడదు మనకి. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. ఓకేనా? అండ్ ఇడియమ్స్ నుంచి ఖచ్చితంగా మీకు 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అండి. ఆప్షన్స్లో ద యూనిట్, ఏ యూనిట్, యాన్ యూనిట్ అన్నాడు. ఇది ఆర్టికల్స్ సంబంధించిన క్వశ్చన్ అండి. ఇంగ్లీష్లో ఆర్టికల్స్ సంబంధించిన క్వశ్చన్ అండి. ఏ, యాన్, ద ఇవి కనబడ్డాయంటే ఇది ఆర్టికల్ సంబంధించిన క్వశ్చన్ అండి. దీని నుంచి మీకు ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. ఏ, యాన్ని మనం ఇండెఫినిట్ ఆర్టికల్స్ అని అంటాము.
ఇండెఫినెట్ ఆర్టికల్స్ అని అంటాము. అండ్ దాని మనము డెఫినెట్ ఆర్టికల్ అని అంటామండి. డెఫినెట్ ఆర్టికల్ అని అంటాం. మనకి టూ టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్ ఉంటాయి. సో మరి ఇచ్చిన స్టేట్మెంట్లో ఏ ఆర్టికల్ మ్యాచ్ అవుతుంది చూస్ చేసుకోమన్నాడు. ఒకసారి చదవండి ఇక్కడ. ద టీచర్ ఇన్ దట్ స్కూల్ కండక్ట్స్ టెస్ట్ డాష్ టెస్ట్ పర్ వీక్ అన్నాడు. ద టీచర్ ఇన్ దట్ స్కూల్ కండక్ట్స్ డాష్ టెస్ట్ పర్ వీక్ అన్నాడు. అంటే ఆ స్కూల్లో ఉన్న టీచరు పర్ వీక్ టెస్ట్ కండక్ట్ చేస్తుంది అన్నాడు. సో మరి ఇక్కడ ద యూనిట్ టెస్టా, ఏ యూనిట్ టెస్టా, యాన్ యూనిట్ అంటే దాని మనము స్పెసిఫిక్ నౌన్స్ ముందు యూజ్ చేస్తాం, పర్టికులర్ నౌన్స్ ముందు యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ ఎవ్రీ వీక్ కండక్ట్ చేసే టెస్ట్ కాబట్టి ఇది స్పెసిఫిక్ టెస్ట్ అని అనకూడదు. అంటే ద యూనిట్ టెస్ట్ అంటే పర్టికులర్ టెస్ట్ గురించి మాట్లాడుతూ యూజ్ చేస్తాం. ఏ యూనిట్ అనొచ్చు. సార్ యూ ఉంది కదా అక్కడ, ఇది వావెల్ కదా, వావెల్స్ ముందు మనకి ఏమొస్తుంది, యాన్ వస్తుంది కదా. మరి అంటే ఇక్కడ యూతో స్టార్ట్ అయిన సౌండ్ ఎలా ఉంది, సౌండ్ కాన్సోనెంట్లో ఉంది. అంటే యూ అనే సౌండ్ వస్తుంది కాబట్టి ఏ వస్తుంది. ఓకే, యాన్ యూనిట్ అనకూడదు. సౌండ్ ఇక్కడ యూతో స్టార్ట్ అయిన సౌండ్ మనకు కాన్సోనెంట్లో వస్తుంది. మీరు ఆర్టికల్స్ రూల్స్ నేర్చుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నేను త్వరలో యాప్ రిలీజ్ చేయబోతున్నా, అవన్నీ చూసుకోండి. అండ్ యూనిట్ ముందు ఎటువంటి ఆర్టికల్ యూజ్ చేయాలి ఇక్కడ. యూనిట్ అనేది ఇక్కడ మన కౌంటబుల్ నౌన్ అంటాం, అంటే సింగులర్ కౌంటబుల్ నౌన్ అని అంటాం. సో కౌంటబుల్ నౌన్స్ ముందు ఖచ్చితంగా మనం నౌన్స్ యూజ్ చేయాలండి. ఓకే, సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ముందు ఇక్కడ ఏ యూనిట్ అని కంపల్సరీ అనాలి. ఆన్సర్ మనకి సెకండ్ ఆప్షన్. ఇక్కడ యూ ఉన్న సౌండ్ కాన్సెంట్ వస్తుంది కాబట్టి ఏ అనాలి. ఏ యూనియన్, ఏ యూనియన్, ఏ 1 రూపీ నోట్, ఇలా ఈ 1 రూపీ నోట్. సార్ ఇక్కడ వావెల్తో వచ్చినాయి కదా, మరి యాన్ వస్తుంది అంటే సౌండ్ ఇంపార్టెంట్ అక్కడ. ఆన్సర్ మనకి సెకండ్ ఆప్షన్. అండ్ మనం ఏ యాన్ని బిఫోర్ అన్స్పెసిఫిక్ నౌన్స్ ముందు యూజ్ చేస్తాం, దాన్ని స్పెసిఫిక్ నౌన్ ముందు యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆప్షన్స్లో మనకు వర్బ్స్ ఇచ్చాడు. ఏ వర్బ్ ఆ సెంటెన్స్ బ్లాంక్కి మ్యాచ్ అవుతుందో చూస్ చేసుకోమండి. సో ఒకసారి స్టేట్మెంట్ చదవండి. ద మ్యాన్ ఇన్ బ్లూ ట్రౌజర్స్ డాష్ మై బ్రదర్ అన్నాడు. ద మ్యాన్ ఇన్ బ్లూ ట్రౌజర్స్ డాష్ మై బ్రదర్ అన్నాడు. సో వర్రా, బియా, ఆరా, ఈజ్ అంటే ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం, మ్యాన్, ఇది సబ్జెక్ట్. ఓకే, ఇక్కడ బ్లూ ట్రౌజర్స్ అనేదాన్ని సబ్జెక్ట్ అనకూడదు. ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఫ్రేజ్ అని అంటాం. దీన్ని ఆబ్జెక్ట్ అంటాం. దేనికి, ఇన్ అనే దానికి ఆబ్జెక్ట్ ఇది. సో ఇక్కడ సబ్జెక్టు మ్యాన్ కాబట్టి ఇక్కడ మనకు వర్బు రావాలన్నాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, సింగులర్ సబ్జెక్ట్ వస్తే మనకు వర్బు సింగులర్ ఉండాలి. వర్ అంటే ఇది ప్లూరల్ వర్బు, ఆర్ అంటే కూడా ప్లూరల్ వర్బు. ద మ్యాన్ వర్ అనము, ఆర్ అనము. సో బీ ముందు ఖచ్చితంగా షుడ్, కుడ్, మోడల్ వర్బ్స్ ఉండాలి. దీని ముందు ఆక్సిలరీ వర్బ్స్ ఉండాలి. పోయింది. ఆన్సర్ మనకి ఫోర్త్ ఆప్షన్. ద మ్యాన్ ఈజ్ మై బ్రదర్. వెరీ ఈజీ. దీన్ని సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనే క్లాస్ ఉంటుంది, అది నేర్చుకుంటే సరిపోతుంది. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, ఖచ్చితంగా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ వస్తేనే ఇంగ్లీష్ వస్తుంది. ఇది నేర్చుకోండి, ఓకేనా. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మీకు 2 ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు, ఎక్స్ప్రెషన్ ఏ, ఎక్స్ప్రెషన్ బి. ఇందులో ఏది కరెక్ట్ ఎక్స్ప్రెషన్ అంటున్నాడు. అంటే 2 కరెక్టా, ఏదో ఒకటి కరెక్టా, లేకపోతే 2 రాంగ్ అన్నట్టుగా అడిగాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఎక్స్ప్రెషన్ ఏలో ఏ ఫ్లీట్ ఆఫ్ షిప్స్ అన్నాడు. ఏ ఫ్లీట్ ఆఫ్ షిప్స్ అన్నాడు. సెకండ్ వన్ ఏ ప్రైడ్ ఆఫ్ లయన్స్ అన్నాడు. వీటిని మనం కలెక్టివ్ నౌన్స్ అని అంటాం. సో ఇవి కరెక్టే ఉన్నాయి. ఏ ఫ్లీట్ ఆఫ్ షిప్స్ అంటాం కరెక్ట్, ఏ ప్రైడ్ ఆఫ్ లయన్స్ అంటే కరెక్ట్, 2 కరెక్ట్ అయ్యింది. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్. బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మీకు యాక్టివ్ వాయిస్లో క్వశ్చన్ ఇచ్చాడు, దాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చమంటున్నాడు. సో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ నుంచి మీకు ఖచ్చితంగా 1 క్వశ్చన్ వస్తుందండి. అండ్ ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే మీకు షార్ట్ కట్స్ తెలిస్తే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. నేను సపరేట్ వీడియో కూడా చేశాను, యూట్యూబ్లో ఉంటుంది, చూసుకోండి. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ షార్ట్ కట్స్ అని, అది చూడండి, మీకు ఈజీగా ఆన్సర్ చేస్తారు. అక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. దే మస్ట్ టెస్ట్ ద డివైస్ బిఫోర్ ఇట్ ఈస్ ప్యాక్డ్ అన్నాడు. ఆ డివైస్ని ప్యాక్ చేసే ముందు వారు దాన్ని ఖచ్చితంగా టెస్ట్ చేయాలి అంటున్నాడు. ఇక్కడ దే అంటే సబ్జెక్ట్, మస్ట్ అనే దాన్ని మనం మోడల్ వర్బ్ అని అంటాం. టెస్ట్ అనేది V1 ఫామ్. ఓకే, మనకి ఎప్పుడైనా సరే మోడల్ వర్బ్ వచ్చి V1 ఫామ్ వస్తే
మోడల్ వర్బ్ అంటే కెన్, కుడ్, షుడ్, మస్ట్, విల్, షెల్ వీటి మోడల్ వర్బ్స్ అంటాం. అలా మోడల్ వర్బ్ వచ్చి ఈవెన్ వస్తే దీన్ని మనం యాక్టివ్ వాయిస్ అంటాము. దీన్ని ప్యాసివ్లోకి మార్చినప్పుడు మోడల్ వర్బ్ వచ్చి ఓకే బి ఫామ్ వచ్చి తర్వాత V3 ఫామ్ వస్తుంది. యాక్టివ్ వాయిస్లో ఏమో మోడల్ వర్బ్ ప్లస్ V1 వస్తే ప్యాసివ్లో మోడల్ ప్లస్ B ప్లస్ V3 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ షుడ్ సేవ్ అన్నాం అనుకోండి. షుడ్ సేవ్, షుడ్ అనేది ఏంటి ఇక్కడ మనకు మోడల్ వర్బ్. ఓకే సేవ్ అనేది V1 ఫామ్. ఇదేమవుతుంది షుడ్ బి సేవ్డ్ అని అవుతుంది. ప్యాసివ్లో ఏమవుతుంది షుడ్ బి సేవ్డ్ అని అవుతుంది. ఓకే మోడల్ వచ్చి బి వచ్చి V3 వస్తుంది. కెన్ సేవ్ అవుతుంది, కెన్ బి సేవ్డ్ అవుతుంది. మే సేవ్ అవుతుంది, మే బి సేవ్డ్ అవుతుంది. ఇలా ఇక్కడ మస్ట్ టెస్ట్ ఏమవుతుంది మస్ట్ బి టెస్టెడ్ అవుతుంది. మస్ట్ బి టెస్టెడ్ ఫస్ట్ ఆప్షన్ లేదు, సెకండ్ ఆప్షన్ లేదు, థర్డ్ ఆప్షన్లో ఉంది మస్ట్ బి టెస్టెడ్, ఫోర్త్ ఆప్షన్ లేదు. ఆన్సర్ మనకి థర్డ్ ఆప్షన్. సో అలా సింపుల్గా టెక్నిక్స్ తోటి ఆన్సర్ చేయొచ్చు. ఓకే ఆ వీడియో చూడండి, యూట్యూబ్లో ఉంటుంది, యాక్టివైజ్ ప్యాసేజ్ షార్ట్ కట్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మీకు ఒక సెంటెన్స్ ఇచ్చాడు. అందులో హిడెన్ అనే వర్డ్ని అంటే హిడెన్ అనే వర్డ్ ఏ విధంగా ఫంక్షన్ చేస్తుంది అన్నాడు. వర్బ్ గానా, నౌన్ గానా, అడ్వర్బ్, అడ్జెక్టివ్ అంటున్నాడు. సో అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ చదవండి ఒకసారి. ద పొలిటికల్ పార్టీ ఈజ్ స్పీకింగ్ విత్ ఎ హిడెన్ అజెండా అన్నాడు. మనకు హిడెన్ అనేది V3 ఫామ్ అని అంటాము, V3 ఫామ్ అని అంటాము. సో హైడ్ అనేది V1 ఫామ్, హిడ్ అనేది V2 ఫామ్, హిడెన్ అనేది V3 ఫామ్. ఓకే ఇది V1, ఇది V2, ఇది V3. జనరల్గా వీటిని ఏమంటాం వర్బ్స్ అని అంటాం. మనకు V3 ఫాము అడ్జెక్టివ్ కూడా ఫంక్షన్ చేస్తుంది. అంటే వర్బ్గా ఫంక్షన్ చేస్తుంది, అడ్జెక్టివ్ కూడా ఫంక్షన్ చేస్తుంది. ఇక్కడ చూడండి హిడెన్ అజెండా అన్నాడు. అజెండా అనే దాన్ని మనం నౌన్ అని అంటాము. సో నౌన్ని మాడిఫై చేసే వర్డ్స్ అడ్జెక్టివ్ అంటాం. ఎటువంటి అజెండా అది హిడెన్ అజెండా అన్నాడు. సో ఇది అడ్జెక్టివ్గా ఫంక్షన్ చేస్తుంది, ఈ నౌన్ని మాడిఫై చేస్తుంది. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అండి. సో మనకి ఎప్పుడైనా V3 ఫాము యాక్షన్ తెలియజేస్తే వర్బ్, నౌన్ని మాడిఫై చేస్తే అడ్జెక్టివ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్రోకెన్ విండో అన్నాం అనుకోండి. బ్రోకెన్ విండో అనేది నౌను, బ్రోకెన్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్. జనరల్గా ఇది V3 ఫామ్, బ్రోకెన్ అనేది V3 ఫామ్, కానీ ఇక్కడ ఇది అడ్జెక్టివ్ ఫంక్షన్ చేస్తుంది. ఓకే దీన్ని మాడిఫై చేస్తుంది. ఐ హ్యావ్ బ్రోకెన్ ద విండో అన్నాం అనుకోండి. ఐ హ్యావ్ బ్రోకెన్ ద విండో అంటే నేను విండోని పగలగొట్టాను అనమాట. ఇక్కడ బ్రోకెన్ అనేది V3, ఇది యాక్షన్ తెలియజేస్తుంది. ఇట్లా యాక్షన్ తెలియజేస్తే దాన్ని మనం వర్బ్ అని అంటాం. క్లియర్? సో ఇక్కడ నౌన్ని మాడిఫై చేస్తుంది, ఇక్కడ యాక్షన్ తెలియజేస్తుంది. యాక్షన్ తెలియజేస్తే వర్బ్, నౌన్ని మాడిఫై చేస్తే అడ్జెక్టివ్ అంటాం. క్లియర్? సో ఆన్సర్ మనకి ఫోర్త్ ఆప్షన్. ఇవన్నీ కూడా నేను త్వరలో యాప్ రిలీజ్ చేయబోతున్నా, అందులో అన్నీ ఉంటే చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీకు ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాడు. ఆ సెంటెన్స్ని 4 పార్ట్స్గా డివైడ్ చేశాడు, ABCD అని. అందులో ఒక పార్ట్లో ఎర్రర్ ఉంటుంది, అంటే గ్రామటికల్ ఎర్రర్ ఉంటుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఈ సెక్షన్ ఆన్సర్ చేయాలంటే మీకు ఖచ్చితంగా గ్రామర్ నేర్చుకోవాలి. అంటే గ్రామర్ టాపిక్స్, నౌను, ప్రొనౌన్, అడ్జెక్టివ్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మొత్తం నేర్చుకోవాలి. టెన్సెస్ నేర్చుకోవాలి, డైరెక్ట్ స్పీచ్ నేర్చుకోవాలి. అలా అయితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఒకసారి ఇచ్చిన స్టేట్మెంట్ చదవండి. ఏమి ఇచ్చాడు? ద పెడిస్ట్రియన్ ఆస్క్డ్ మీ వేర్ వాజ్ ద పోస్ట్ ఆఫీస్ అన్నాడు. పెడిస్ట్రియన్ నన్ను పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంది అని అడిగాడు అన్నాడు. సో ఇందులో ఎర్రర్ ఎక్కడ ఉందంటే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీన్ని మనము సబార్డినేట్ క్లాజ్ అని అంటాము. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీన్ని మనం మెయిన్ క్లాజ్ అని అంటాము. సో మనకు సబార్డినేట్ క్లాజ్లో ఎప్పుడు కూడా సబ్జెక్టుకు ముందు వర్బ్ ఉండకూడదు, సబ్జెక్ట్ తర్వాత ఉండాలి. అంటే ఇక్కడ వాజ్ అనేది ఇక్కడ రావాలి. ద పెడిస్ట్రియన్ ఆస్క్డ్ మీ వేర్ ద పోస్ట్ ఆఫీస్ వాజ్ అనాలి. సో ఎర్రర్ మనకి డీలో ఉంది. ఇక్కడ ఆప్షన్స్ ప్రింటింగ్ మిస్ అయింది, చూసుకోండి. అంటే ఎర్రర్ మనకి డీలో ఉంది. ఆ డి అనేది ఆప్షన్స్లో ఎక్కడ ఉందో చూస్ చేసుకుంటారు. వాజ్ ఎక్కడ రావాలి, ఇక్కడ రావాలి. అండ్ మెయిన్ క్లాజ్లో మనకు క్వశ్చన్ చేసినప్పుడు హెల్పింగ్ వర్బ్ ముందు ఉంటుంది, కానీ సబార్డినేట్ క్లాజ్లో మనకి వర్బ్ అనేది సబ్జెక్టు తర్వాత ఉంటుంది, ముందు ఉండకూడదు. ఆన్సర్ మనకి నెక్స్ట్ క్వశ్చన్. ఇది క్వశ్చన్ ట్యాగ్స్ సంబంధించిన క్వశ్చన్ అండి. అంటే క్వశ్చన్ ట్యాగ్స్ సంబంధించిన క్వశ్చన్. సో క్వశ్చన్ ట్యాగ్స్ అంటే ఏంటి? అవి మనకు సెంటెన్స్ చివరిలో వస్తాయి, ఇలా ఉంటాయి. కెన్ హీ అని, కాంట్ హీ అని, ఓకే, షుడ్ హీ అని, షుడెంట్ హీ అని, ఇలా మనకు సెంటెన్స్ చివరిలో వస్తాయి. వీటిని క్వశ్చన్ ట్యాగ్స్ అంటాం. ఓకే,
సో క్వశ్చన్ ట్యాగ్స్ ఆన్సర్ చేయాలంటే ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంటు పాజిటివ్గా ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్గా ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ నెగిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ ఉంటుంది, అంటే అపోజిట్గా ఉంటుంది అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్. మరొకసారి ఇచ్చిన స్టేట్మెంట్ చదవండి ఒకసారి. ద పేషెంట్ హార్డ్లీ రెస్పాండెడ్ డాష్ అన్నాడు. ద పేషెంట్ హార్డ్లీ రెస్పాండ్ డాష్ అన్నాడు. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ మనకు నెగిటివ్లో ఉంది. హార్డ్లీ అంటే ఇది నెగిటివ్ వర్డ్. సో హార్డ్లీ నెగిటివ్ వర్డ్ అంటే ద పేషెంట్ హార్డ్లీ రెస్పాండెడ్ అంటే రెస్పాండ్ అవ్వలేదు అనమాట. హార్డ్లీ, స్కేర్స్లీ, సెల్డమ్ వీటి నెగిటివ్ వర్డ్స్ అండి. ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ నెగిటివ్లో ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉండాలి? పాజిటివ్లో ఉండాలి. సో డిడెంట్ అనద్దు, డజంట్ అనద్దు. మరి డస్ హీ ఉంది, డిడ్ హీ ఉంది, ఇది కరెక్ట్. ఇక్కడ ద పేషెంట్ అనే సబ్జెక్ట్, రెస్పాండ్ అనేది వీటి ఫామ్. ఇలా సబ్జెక్ట్ ప్లస్ వీటి వస్తుంది, దీన్ని మనం సింపుల్ పాస్ట్ అని అంటాం, సింపుల్ పాస్ట్ టెన్స్ అని అంటాం. సో దీనిలో మనం డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తాము, డస్ రాదు. డస్ అనేది సింపుల్ ప్రెజెంట్. సో ఆన్సర్ మనకి ఫోర్త్ ఆప్షన్. సో ఇలా V2 ఫామ్ ఉందంటే అక్కడ డిడ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. ఇక్కడ ఇచ్చే స్టేట్మెంట్ పాజిటివ్ అంటే ఇక్కడ డిడెంట్ హీ అనాలి, ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి డిడ్ హీ అనాలి. ఓకేనా, ఆన్సర్ 4. క్వశ్చన్ ట్యాగ్ నుంచి ఖచ్చితంగా మీకు 1 క్వశ్చన్ వస్తుంది, చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అండి. ఆప్షన్స్లో మనకు వర్బ్స్ ఇచ్చాడు. ఏ వర్బ్ సెంటెన్స్ బ్లాంక్కి గ్రామటికల్గా మ్యాచ్ అవుతుంది చూస్ చేసుకోమని. ఒకసారి చదవండి. ద చీఫ్ మినిస్టర్ అటెండెడ్ ద మీటింగ్, సో డాష్ ద మినిస్టర్ అన్నాడు. అంటే మీటింగ్కి చీఫ్ మినిస్టర్ అటెండ్ అయ్యాడు, దాంతోపాటు మినిస్టర్ కూడా అటెండ్ అయ్యాడు అని చెప్తున్నాడు. ఇక్కడ ద చీఫ్ మినిస్టర్ అనే సబ్జెక్టు, అటెండ్ అనేది V2 ఫామ్. సో ఇలా సబ్జెక్ట్ ప్లేస్ వీడియోస్ ఇందాక ఏం చెప్పాను, దీన్ని ఏమంటాం? సింపుల్ పాస్ట్ టెన్స్ అని అంటాం. సింపుల్ పాస్ట్ టెన్స్ అని అంటాం. సింపుల్ పాస్ట్ టెన్స్ వచ్చినప్పుడు మనకు డూ కానీ డస్ కానీ రాదు, ఇవి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కింద యూజ్ చేస్తాం. ఓకే, మరి V2 వస్తే ఏమన్నాను? డిడ్ రావాలని చెప్పాను కదా. సో ఆన్సర్ మనకి థర్డ్ ఆప్షన్. సో V2 ఉందంటే ఇక్కడ డిడ్ ఉన్నట్టు హెల్పింగ్. ఓకే, సో డిడ్ ద మినిస్టర్ అన్నారు. నెక్స్ట్ థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మనకు 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, 2 సెంటెన్స్ ఇచ్చాడు. ఆప్షన్స్లో మనకి ఇంటర్జెక్షన్స్ ఇచ్చాడు. సో ఇంటర్జెక్షన్స్ ఇచ్చాడు. సో ఏ ఇంటర్జెక్షన్ ఆ సెంటెన్సెస్ని కరెక్ట్గా, అంటే ఏ ఇంటర్జెక్షన్తో ఆ 2 సెంటెన్సెస్ని కరెక్ట్గా కనెక్ట్ చేయొచ్చు, దాన్ని చూస్ చేసుకోమంటాడు. చూస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు కంప్లీట్ ద కన్వర్జేషన్ అన్నాడు. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు? హిజ్ గ్రాండ్ ఫాదర్ డైడ్ ఎస్టర్డే అన్నాడు, అంటే తన గ్రాండ్ ఫాదర్ చనిపోయాడు అని చెప్పాడు. ఐఎమ్ సారీ, దట్ ఈస్ ద రీజన్ వై హీ వాజ్ సాడ్ అన్నాడు. ఇది మనకు నెగిటివ్ టోన్లో ఉంది కాబట్టి హుర్రే పాజిటివ్ అంటాం, వావ్ పాజిటివ్ అంటాం. సో అలాస్ అంటామా, ఊప్స్ అంటాం అంటే అలాస్ అంటాం. అలాస్ అనేది డీప్ సాడ్నెస్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. సో అలాస్ హీస్ ఫాదర్ డైడ్ ఎస్టర్డే, సో ఐఎమ్ సారీ అంటాం. సో ఆన్సర్ మనకి ఫస్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మీకు ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మీకు 4 సెంటెన్సెస్ ఇచ్చాడు. అందులో చూస్ ద గ్రామటికల్లీ ఇన్కరెక్ట్ సెంటెన్స్ అంటాడు. సో ఇచ్చిన 4 సెంటెన్స్లో ఒకటి గ్రామటికల్లీ రాంగ్ ఉంటుంది, అంటే ఇన్కరెక్ట్, దాన్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఫస్ట్ వన్ చూడండి ఏమి ఇచ్చాడు? ఇఫ్ షీ వర్క్స్ షీ విల్ సక్సీడ్ ఇన్ హర్ లైఫ్ అని. మనకి ఎప్పుడైనా ఇఫ్ కనబడింది అనుకోండి, దీన్ని మనం కండిషనల్ క్లాజ్ అని అంటాం. సో కండిషనల్ క్లాజెస్ మనకు 4 ఉంటాయి, 0 నుంచి స్టార్ట్ అవుతాయి. 0, 1, 2, 3 ఇలా మనకు 4 ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు ఇది ఫస్ట్ కండిషనల్ క్లాజ్ అని అంటాము. దీన్ని మనం ఫస్ట్ కండిషనల్ క్లాజ్ అని అంటాం. ఇది అబ్సల్యూట్లీ కరెక్టే ఉంది. ఫస్ట్ కండిషన్ అంటే మనకు ఇక్కడ ఇఫ్ క్లాజ్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వస్తుంది. షీ వర్క్స్ అన్నాడు, దీన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని అంటాము. ఇది కరెక్టే ఉంది. అండ్ మెయిన్ క్లాజ్ అంటాం దీనిలో మనకు సింపుల్ ఫ్యూచర్ వస్తుంది, అంటే విల్ కానీ సెల్ కానీ వచ్చి V1 వస్తే కరెక్టే ఉంది, ఇందులో మిస్టేక్ లేదు. ఇది సింపుల్ ప్రెజెంట్, ఇది సింపుల్ ఫ్యూచర్, కరెక్టే ఉంది. ఇది ఫస్ట్ కండిషన్ అంటారు. నెక్స్ట్ వన్ చూడండి, ఇఫ్ షీ వర్క్డ్ షీ వుడ్ సక్సీడ్ ఇన్ హర్ లైఫ్ అన్నాడు. సో ఆమె వర్క్ చేసి ఉంటే సక్సెస్ అయి ఉండేది అన్నాడు. ఆమె వర్క్ చేయదు, సక్సెస్ అవ్వదు అనమాట. ఇక్కడ దీన్ని మనం సెకండ్ కండిషనల్ క్లాజ్ అని అంటామండి. సెకండ్ కండిషన్లో మనకి ఇక్కడ ఇఫ్ క్లాజ్లో సింపుల్ పాస్ట్ వస్తుంది. ఓకే,
అంటే ఇలా సబ్జెక్ట్ ప్లస్ V2 వస్తుంది. అండ్ మెయిన్ క్లాజ్లో మనకు ఇక్కడ వుడ్ ప్లస్ ఈవెన్ వస్తుంది. ఇలా కరెక్టే ఉంది ఇది. నెక్స్ట్ థర్డ్ వన్, ఇఫ్ షీ హ్యాడ్ వర్క్డ్ షీ వుడ్ హ్యావ్ సక్సీడ్ ఇన్ హర్ లైఫ్ అన్నాడు. దీన్ని మనం థర్డ్ కండిషనల్ క్లాజ్ అని అంటాము. అంటే ఒక యాక్షన్ జరగలేదు గతంలో కానీ జరిగి ఉండేది అని చెప్పినప్పుడు యూజ్ చేస్తాం. ఇదేమో జరగని సిచ్యువేషన్ జరుగుతుందని చెప్పినప్పుడు యూజ్ చేస్తాము. ఇది జరగని సిచ్యువేషన్ జరిగి ఉండేది అని చెప్పినప్పుడు యూజ్ చేస్తాం. ఇఫ్ షీ హ్యాడ్ వర్క్డ్ షీ వుడ్ హ్యావ్ సక్సీడ్ ఇన్ హర్ లైఫ్ అంటే ఆమె ఇదివరకే కష్టపడి ఉంటే సక్సెస్ అయి ఉండేది అనమాట. అంటే అప్పుడు కష్టపడలేదు, అంటే వర్క్ చేయలేదు, సక్సెస్ కాలేదు. దీన్ని కూడా ఇది కరెక్టే ఉందండి. సో మనకు ఇక్కడ ఇఫ్ క్లాజ్లో సబ్జెక్ట్ వస్తుంది, ఇలా హ్యాడ్ ప్లస్ V3 వస్తుంది. ఈ థర్డ్ కండిషన్లో అంటే జరిగి ఉండేది అని చెప్పినప్పుడు యూజ్ చేస్తాం. అండ్ మెయిన్ క్లాజ్లో వుడ్ హ్యావ్ ప్లస్ V3 వస్తుంది. ఇది కూడా కరెక్టే ఉంది. ఆన్సర్ మనకి ఫోర్త్ ఆప్షన్. ఇది రాంగ్ ఉంది. ఇఫ్ షీ వర్క్డ్ షీ విల్ అన్నాడు, ఇక్కడ వుడ్ రావాలి. ఓకే, ఇది చూసారు, ఇది ఈ స్టేట్మెంట్ ఇది చూసుకోండి. సో ఇఫ్ క్లాజ్ నేర్చుకుంటే మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అండి. ఇక్కడ అవేక్ అనే వర్డ్ ఇచ్చాడు, దానికి యాంటోనిమ్ ఫైండ్ అవుట్ చేయమండి. అవేక్ అంటే ఏంటి? మెల్కొని ఉండడం. సో దానికి అపోజిట్ ఏంటి? అస్లీప్ అంటాం, పడుకొని ఉండడం. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, వెరీ ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మీకు 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, ఏబి. అందులో ఫైండ్ అవుట్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అంటాడు. అంటే ఏ కరెక్టా, బి కరెక్టా, లేదంటే రెండు కరెక్టా, లేదంటే రెండు రాంగా అంటాడు. అక్కడ ఏమి ఇచ్చాడు అండి? మై హౌస్ వాస్ స్మాలర్ దెన్ యువర్స్ అన్నాడు. అబ్సల్యూట్లీ కరెక్ట్ అయింది. మై హౌస్ వాస్ స్మాలర్ దెన్ యువర్ హౌస్ అన్నాడు. ఇది కూడా కరెక్ట్ అయింది. సో బోత్ ఆర్ కరెక్ట్. ఆన్సర్ థర్డ్ ఆప్షన్, బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. ఇక్కడ యువర్స్ అనే దాన్ని మనము పొసెసివ్ ప్రొనౌన్ అని అంటాము. యువర్ అనే దాన్ని మనము పొసెసివ్ అడ్జెక్టివ్ అని అంటాము. రెండు కరెక్టే. యువర్స్ అన్నా నీది వస్తుంది, యువర్ హౌస్ అన్నా నీ హౌస్ అని వస్తుంది. ఇక్కడ యువర్స్ అన్నా యువర్ హౌస్ అనే మీనింగ్ వస్తుంది, యువర్ హౌస్ అన్న ఓకే, రెండు కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మీకు డైరెక్ట్ స్పీచ్లో క్వశ్చన్ ఇచ్చాడు, దాని ఇండైరెక్ట్ స్పీచ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎప్పుడైనా సరే మీకు ఏదైనా స్టేట్మెంట్ ఇలా కొటేషన్ మార్క్స్తో కనబడింది అంటే అది డైరెక్ట్ స్పీచ్. సో దాని ఇండైరెక్ట్ స్పీచ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి మీకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే దానిలో షార్ట్ కట్స్ ఉంటాయి. ఆ షార్ట్ కట్స్ నేర్చుకుంటూ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ ఏమి చేయండి, ద చైర్పర్సన్ ఆస్క్డ్ ద ఇంటర్వ్యూఈ వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నాడు. ఇది డైరెక్ట్ స్పీచ్, అతని యొక్క డైరెక్ట్ స్పీచ్. సో ఇంటర్వ్యూ ఏమన్నాడంటే నీ పేరేంటిదని అడిగాడు అన్నమాట. మనకి ఎప్పుడైనా సరే డైరెక్ట్ స్పీచ్లో యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ వస్తే ఇండైరెక్ట్లో అది వాజ్ కానీ వర్ కానీ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ వాజ్ ఉంది ఓకే, కానీ కొటేషన్ మార్క్స్ రావు, ఇండైరెక్ట్ స్పీచ్లో పోయింది. ఇక్కడ వాజ్ ఉంది ఓకే, ఇక్కడ ఈజ్ ఉంది పోయింది. అంటే మనకు ఫస్ట్ ఆప్షన్ అయింది, ఫోర్త్ ఆప్షన్ అయింది. ఒకసారి మరి సెకండ్ వన్ థర్డ్ వన్ చూద్దామా. ద చైర్పర్సన్ ఆస్క్డ్ ద ఇంటర్వ్యూఈ వాట్ హర్ నేమ్ వాజ్ అన్నాడు. ఎస్ కరెక్ట్, అబ్సల్యూట్లీ సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. థర్డ్ వన్ మిస్టేక్ ఏంటి చూడండి, ద చైర్పర్సన్ ఆస్క్డ్ ద ఇంటర్వ్యూఈ వాట్ వాజ్ హర్ నేమ్ అన్నాడు. దీన్ని మనం సబార్డినేట్ క్లాజ్ అంటాము. ఇందాక మనం డిస్కస్ చేసాము, దీన్ని మనం సబార్డినేట్ క్లాజ్ అని అంటాము. ఇక్కడ సబార్డినేట్ క్లాజ్లో మనకు వర్బ్ అనేది సబ్జెక్టుకు ముందు ఉండాలి, ఇలా సేమ్ ఇలా ఉండాలి, సబ్జెక్ట్ తర్వాత ఉండాలి. సబార్డినేట్ క్లాజ్లో సబ్జెక్ట్ ముందు ఉంటే ఓన్లీ డైరెక్ట్ మెయిన్ క్లాజ్ ఉంది, దీన్ని మెయిన్ క్లాజ్ అంటాము. దీనిలోనే మనకు క్వశ్చన్ చేసినప్పుడు వర్బ్ ముందు ఉండాలి. సో ఆన్సర్ మనకి సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, సో ఇక్కడ మనకు 4 సెంటెన్స్ ఇచ్చాడు, అందులో చూస్ ద మీనింగ్ఫుల్ సెంటెన్స్ అన్నాడు. సో ఇక్కడ ఏమన్నాడు, అండ్ ఐడియల్ వర్క్షాప్ ఈస్ బ్రెయిన్ డెవిల్స్ అన్నాడు. ఇది ఒక ఇడియం ఉంటుంది. సో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, అండ్ ఐడియల్ బ్రెయిన్ ఈస్ డెవిల్స్ వర్క్షాప్ అని ఇది ఒక ఇడియం ఉంటుంది. ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, ఇక్కడ మనకు క్రాఫ్టీ అని ఒక వర్డ్ ఇచ్చాడు, దాని మీనింగ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటాడు. సార్ ఈ క్రాఫ్టీ అనే వర్డ్ దాని మీనింగ్ నాకు తెలియదు సార్, మరి ఎలా ఆన్సర్ చేయాలంటే ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ వన్ కన్నింగ్ అన్నాడు, నెగిటివ్ వర్డ్. ఫేర్ పాజిటివ్ వర్డ్, ఆనెస్ట్ పాజిటివ్ వర్డ్, వాయిస్ అనేది పాజిటివ్. ఈ 3 శ్రేణి అవుతాయి, ఇది ఒక్కటే దానికి అపోజిట్ అవుతుంది. సో క్రాఫ్టీ అంటే కన్నింగ్ అంటామండి. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, వెరీ ఈజీ. ఇలా టెక్నిక్తో కూడా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్.
సో ఇక్కడ మనకి ఏమన్నాడంటే, ఇక్కడ ఏ హార్డ్ పొటాటో అని ఒక ఇడియం ఇచ్చాడు, దాని మీనింగ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఆఫ్ లేట్ అన్ఎంప్లాయ్మెంట్ హ్యాస్ బికమ్ ఏ హార్డ్ పొటాటో అన్నాడు. ఏ హార్డ్ పొటాటో అంటే కన్వర్జేషనల్ ఇష్యూ అనమాట, అంటే చర్చలకు దారి తీసింది అంటాం కదా తెలుగులో, అదనమాట. సో చర్చ. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది మెథడాలజీ సంబంధించిన క్వశ్చన్స్ అండి. మెథడాలజీ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం కూడా చాలా ఈజీ. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ని క్లియర్గా చదివి అర్థం చేసుకుంటే మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. అక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, చూస్ ద ఆప్షన్ దట్ హెల్ప్స్ లెర్నర్స్ డెవలప్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అన్నాడు. ఆప్షన్స్లో ఏది లెర్నర్స్కి క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ని డెవలప్ చేస్తుంది అన్నాడు. ఫస్ట్ చూడండి, ప్రాబ్లమ్ సాల్వింగ్ డిబేట్స్ అండ్ రిఫ్లెక్టివ్ డిస్కషన్ అనేది కరెక్టే. మెమరైజింగ్ రైమ్స్ అండ్ పోయమ్స్ కాదు. ట్రాన్స్లేషన్ ఆఫ్ టెక్స్ట్ కాదు. టెస్ట్ అండ్ క్విజెస్ దట్ మెజర్ మెమోరియల్. సో చూడండి, ఇక్కడ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ని ఏం డెవలప్ చేస్తుంది? ప్రాబ్లమ్ సాల్వింగ్ డిబేట్స్ అని రిఫ్లెక్టివ్ డిస్కషన్స్ డెవలప్ చేస్తాయి, అంతే కదా. వెరీ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి ఇది మీరు చదువుకుంటేనే వస్తుంది, మెథడాలజీ క్వశ్చన్స్ ఇవి కొన్ని. ఇలాంటివి చూడండి. సో కమిషన్ ఇలాంటివి వచ్చినప్పుడు, అప్రోచెస్ ఇలాంటివి వచ్చినప్పుడు మీరు టెక్స్ట్ బుక్లో ఇవి చదువుకొని ఉండాలి. ద కొతాహరి కమిషన్ 1964-66 ప్రపోజ్డ్ ద ఫాలోయింగ్ లాంగ్వేజ్ ఫార్ములా అన్నాడు. ఆప్షన్స్లో ఏ లాంగ్వేజ్ ఫార్ములా ఈ కమిషన్ ప్రపోజ్ చేసింది అన్నాడు. 3 లాంగ్వేజ్ ఫార్ములా ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇది చాలా ఈజీ. ఇన్ లాంగ్వేజ్ ద అబిలిటీ టు స్పీక్ అబౌట్ థింగ్స్ ఫార్ రిమోట్ ఇన్ టైమ్ అండ్ ప్లేస్ అన్నాడు ఇస్ కాల్డ్. అంటే మనం ఎప్పుడో గతంలో జరిగిన విషయాల గురించి కానీ, ఇమాజినరీ థింగ్స్ గురించి కానీ మనం మాట్లాడగలిగేదాన్ని ఏమంటాను అన్నాడు, దాన్ని డిస్ప్లేస్మెంట్ అని అంటామండి. డిస్ప్లేస్మెంట్ అంటే మనము జరిగిపోయిన విషయాల గురించి మాట్లాడతాము, జరిగిపోయిన టైం గురించి కూడా మాట్లాడతాము అనమాట ఇక్కడ. సో ఆన్సర్ మనకి 4th ఆప్షన్. ఓకే. ఐడెంటిఫై ద ట్రూ స్టేట్మెంట్ అబౌట్ మల్టీలింగ్వలిజం అన్నాడు. మల్టీలింగ్వలిజం గురించి ట్రూ స్టేట్మెంట్ ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు. ఫస్ట్ వన్ చూడండి, ఇట్ కాజెస్ కన్ఫ్యూజన్ అండ్ నెగిటివ్ వర్డ్ ఇది. ఇట్ ఎన్హాన్సెస్ కాగ్నిటివ్ స్కిల్స్ అండ్ ఇంపార్ట్స్ సెన్స్ ఆఫ్ కల్చర్ ఇంక్లూజన్ అనేది పాజిటివ్ ఉంది. ఇట్ రెడ్యూసెస్ నెగిటివ్ వర్డ్, వీకెన్స్ నెగిటివ్ వర్డ్. సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. సెకండ్ వన్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద గైడింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ కరికులం డెవలప్మెంట్ సజెస్టెడ్ బై ద నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ NCF 2005 అన్నాడు. సో ద ఆన్సర్, మేకింగ్ ఎగ్జామినేషన్స్ మోర్ రిజిడ్ కాదు, కనెక్టింగ్ నాలెడ్జ్ ఆఫ్ లైఫ్ అవుట్ సైడ్ ద స్కూల్, ఫోకసింగ్ ఓన్లీ ఎగ్జామినేషన్ కాదు, కన్ఫైనింగ్ అంటే రిస్ట్రిక్టింగ్ కరికులం సోలీ టు ద టెక్స్ట్ బుక్ కాదు. సో ఆన్సర్ మనకి సెకండ్ ఆప్షన్, కనెక్టింగ్ ద నాలెడ్జ్ టు లైఫ్ అవుట్ సైడ్ ద స్కూల్ అనమాట. సో ఇది నెగిటివ్ ఉంది, ఇది నెగిటివ్ ఉంది, ఇది నెగిటివ్ ఉంది, ఇది ఒకటే పాజిటివ్ చూడండి. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఐడెంటిఫై ద ఇంగ్లీష్ ఫార్మేటివ్ టూల్స్ ఎట్ ద సెకండరీ లెవెల్ ఇన్ తెలంగాణ స్టేట్ అన్నాడు. సో ఆప్షన్స్, జనరేటింగ్ క్వశ్చన్స్, రిటర్న్ వర్క్స్, ప్రాజెక్ట్ వర్క్ అన్నాడు, అండ్ స్లిప్ టెస్ట్ అన్నాడు. రీడ్, రిఫ్లెక్ట్, ల్యాబ్ రికార్డ్స్, ప్రాజెక్ట్ వర్క్ అన్నాడు. రీడ్, రిఫ్లెక్ట్, రిటర్న్ వర్క్స్, ప్రాజెక్ట్ వర్క్ అండ్ రీసైటేషన్ అన్నాడు. రీడ్, రిఫ్లెక్ట్, రిటర్న్ బుక్స్, ప్రాజెక్ట్ వర్క్, స్లిప్ టెస్ట్. రైట్ ఆన్సర్ మనకి 4th ఆప్షన్. సో క్లియర్ అర్థమైంది కదా. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ప్యాసేజ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ప్యాసేజ్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి అంటే మీకు ఇక్కడ ఇచ్చిన ప్యాసేజ్ని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఫాస్ట్గా చదివేసేయాలి. అందులో అన్నోన్ వర్డ్స్ ఉన్నా, అన్ఫెమిలియర్ ఫ్రేజ్ ఉన్నా, ఎలా ఉన్నా సరే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఫాస్ట్గా చదవడం ద్వారా మీకు ఈ ప్యాసేజ్ దేని గురించి అనేది ఒక ఐడియా వస్తుంది. క్వశ్చన్స్లోనే కీవర్డ్స్ ఉంటాయి, వాటిని పట్టుకొని మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. ఓకేనా, ఒకసారి ప్యాసేజ్ చదువుదామా. మెయింటైనింగ్ ప్రాపర్ హైజీన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ప్రివెంటింగ్ ద స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ అన్నాడు. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడంటే, ప్రాపర్ హైజీన్ని మెయింటైన్ చేయడం ద్వారా ఈ ఇన్ఫెక్షస్ డిసీజెస్ని మనము స్టాప్ చేయొచ్చు అన్నాడు. పూర్ హైజీన్ ప్రాక్టీసెస్ కెన్ లీడ్ టు
transmission of pathogens, resulting in outbreaks of illness such as influenza, TB, tuberculosis, and gastrointestinal infections అన్నాడు. అంటే ప్రాపర్ హైజీన్ కనుక లేకపోతే ఇల్నెసెస్ వస్తాయన్నాడు. ఇలాంటివి ఇన్ఫ్లుయెన్జా, టీబీ, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయని చెప్తున్నాడు. రెగ్యులర్ హ్యాండ్ వాషింగ్ ఫర్ ఇన్స్టాంట్ హ్యాస్ బీన్ షోన్ టు రెడ్యూస్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అండ్ డయేరియా అన్నాడు. అంటే రెగ్యులర్గా హ్యాండ్ వాష్ చేయడం ద్వారా మనకు ఇన్సిడెన్స్ ఆఫ్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ తగ్గించవచ్చు అన్నాడు, డయేరియా కూడా తగ్గించవచ్చు అంటాడు. ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హ్యాస్ ఎంఫసైజ్డ్ that simple hygiene practices can save lives, particularly in vulnerable populations such as children and the elderly. Moreover, hygiene plays a critical role in mental health. A clean and organized environment can contribute to a sense of well-being and reduce stress. Personal hygiene practices such as grooming, bathing can enhance and increase సెల్ఫ్-ఎస్టీమ్, బాడీ ఇమేజ్ అన్నాడు. అంటే మనము గ్రూమింగ్ చేసుకోవడం ద్వారా, బాతింగ్ చేయడం ద్వారా సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ బాడీ ఇమేజ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అన్నాడు. విచ్ ఆర్ ఇంపార్టెంట్ వైటల్ కాంపోనెంట్స్ ఆఫ్ మెంటల్ హెల్త్ అన్నాడు. స్టడీస్ హ్యావ్ షోన్ దట్ ఇండివిజువల్స్ హూ మెయింటైన్ గుడ్ హైజీన్ ఆర్ ఆఫెన్ పర్సీవ్డ్ మోర్ పాజిటివ్లీ బై అదర్స్, విచ్ కెన్ లీడ్ టు ఇంప్రూవ్డ్ సోషల్ ఇంటరాక్షన్స్ అండ్ రిలేషన్షిప్స్ అన్నాడు. ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు మనం క్వశ్చన్స్లోనే కీవర్డ్స్ ఉంటాయి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద ప్యాసేజ్ ఇస్ ప్రైమర్లీ టాకింగ్ అబౌట్, దేని గురించి మాట్లాడుతుంది? ఎన్హాన్సింగ్ సెల్ఫ్ ఎస్టీమ్, బాడీ ఇమేజ్ త్రూ యోగా కాదు కదా. ద WHO ఎఫర్ట్స్ ఇన్ కంటైనింగ్ స్ప్రెడ్ ఆఫ్ కరోనా వైరస్ కాదు కదా. ఆన్సర్ థర్డ్ ఆప్షన్, హైజీన్ అండ్ హెల్త్. ఒకసారి చదివినప్పుడు మీకు ఈజీగా ఐడియా వస్తుంది, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్, యాజ్ పర్ ద ప్యాసేజ్ పూర్ హైజీన్ ప్రాక్టీసెస్ కెన్ రిజల్ట్ ఇన్ అవుట్బ్రేక్స్ ఆఫ్ ఇల్నెస్ సచ్ యాజ్, ఏంటి చెప్పండి? ట్యూబర్క్లోసిస్ ఉంది, ఇంటెస్టినల్ ఇన్ఫెక్షన్స్ ఉంది, సో ఇది లేదు. కోల్డ్ కఫ్ కాదు, ఇన్ఫ్లుయెన్జా, డైరియా లేదు. సో డైరియా అక్కడ తగ్గించవచ్చు ఏది? మనకు హ్యాండ్ వాష్ చేయడం ద్వారా అన్నాడు. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. సో ట్యూబర్క్లోసిస్, ఇన్ఫ్లుయెన్జా అండ్ ఇంటెస్టినల్ ఇన్ఫెక్షన్. సో సార్ ఇది ఎక్కడ ఉంది సార్ అంటే, చూడండి ఇక్కడ మీరు, సో ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఇక్కడ చదవండి, మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది కీవర్డ్స్ కాబట్టి చదవడానికి ఒక్కసారి చదివితే ఆటోమేటిక్గా అర్థమవుతుంది, దాన్ని మళ్ళీ వెతకాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, సో బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్ పర్సనల్ హైజీన్ కెన్ ఎన్హాన్స్ సెల్ఫ్ ఇమేజా, సెల్ఫ్ ఎస్టీమ్ అన్నాడు, అక్కడ ఎస్టీమ్ అన్నాడు, ఇక్కడ ఇమేజ్ అన్నాడు, రాంగ్. రివర్స్, లీడ్ టు డిమినిష్డ్ అంటే నెగిటివ్ వర్డ్, రెడ్యూస్డ్ నెగిటివ్ వర్డ్. సో ఇక్కడ పర్సనలైజ్ అనేది పాజిటివ్ వర్డ్ కాబట్టి అది నెగిటివ్ వర్డ్ పోయింది. ఇంప్రూవ్ మెంటల్ హెల్త్, ఇంక్రీజ్ ద ఇక్కడ రెడ్యూస్ అన్నాడు, అక్కడ రెడ్యూస్ అన్నాడు, ఇక్కడ ఇంక్రీజ్ అన్నాడు, రాంగ్. సో రెడ్యూస్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, డైరియా తగ్గిస్తానని పెంచుతానంటాడు, ఇది పాజిటివ్ ఉంది, ఇది నెగిటివ్ ఉంది. ఆన్సర్ థర్డ్ ఆప్షన్, ఇంప్రూవ్ మెంటల్ హెల్త్ అండి. In view of the reading of the given passage, children and elderly people are treated under what? First option. So vulnerable populations, ఇది రైట్ ఆన్సర్. సో ఇది ఎక్కడ ఉందంటే ఇక్కడ లాస్ట్లో ఉంటుంది చూడండి, ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ the World Health Organization has emphasized that simple hygiene practice can save lives, particularly in vulnerable population such as children, elderly అన్నాడు. సో ఇలా కీవర్డ్స్ పట్టుకొని ఆన్సర్ చేయొచ్చు. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, ఫైండ్ ద వర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్ విచ్ మీన్స్ ద ప్రాక్టీస్ ఆఫ్ కీపింగ్ ఏ నీట్ అండ్ టైడీ అపియరెన్స్ అన్నాడు. సో టైడీ ఏంటి? గ్రూమింగే కదా. సో వెన్ డిసీజెస్ ఇది నెగిటివ్, గ్రూమింగ్ వల్ల ఏమవుతుంది? ద ప్రాక్టీస్ ఆఫ్ కీపింగ్ ఏ నెగిటివ్ అండ్ టైడీ అపియరెన్స్ అన్నాడు. సింపుల్గా ఆన్సర్ చేయొచ్చండి చదివేసి ఇలా. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఇఫ్ యూ అండర్స్టూడ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్
and share it with your friends, and don't forget to click on the bell icon to get the notifications, and I'll upload another video. Thank you. See you.